హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చి ఎస్బీఐ బ్యాంక్ లో బ్యాలెన్స్ సర్టిఫికెట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది మన టాపిక్. ఎక్కడన్నా కానీ మనకు డిపాజిట్స్ చేసినట్టు ప్రూఫ్ కింద మనకు ఈ సర్టిఫికెట్ అనేది చాలా వరకు ఉపయోగపడుతుంది. ఇది మనము బ్యాంక్ వెళ్ళి తీసుకోవచ్చు, కాకపోతే మనం ఆన్లైన్ లో మనం మొబైల్లోనే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది ఒక ప్రింట్అవుట్ తీసి పెట్టుకుంటే మీకు ఫర్దర్ గా ఎక్కడన్నా కానీ మీకు ఒక డాక్యుమెంట్ గా ఉపయోగపడుతుంది. అంటే మీ అమౌంట్ అనేది ఎంత డిపాజిట్ చేసుకున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ ఫిక్స్డ్ అమౌంట్ లాగా ఏదైనా అమౌంట్ చేసుకుంటే సర్టిఫికేట్ వల్ల మీకు రెఫరెన్స్ అనేది ఉంటుందన్నమాట. అది ఎలా చేయాలనేది ఈరోజు చూద్దాం. మొదటగా మీరు గూగుల్ వెళ్ళిన తర్వాత ఆన్లైన్ బ్యాంకింగ్, ఆన్లైన్ ఎస్బీఐ అని ఎంటర్ చేయండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మొదటి లింక్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత లాగిన్, తర్వాత కంటిన్యూ. ఇక్కడ మీ యూజర్ నేమ్, పాస్వర్డ్, మీ క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వస్తుంది. ఓటీపీ అనేది ఎంటర్ చేసిన తర్వాత మీరు లాగిన్ అవుతారు. మీరు ఇన్ కేస్ లేకపోతే ఈ రైట్ సైడ్ న్యూ యూజర్ అయితే రిజిస్టర్ అవ్వచ్చు. దాని పాస్వర్డ్ మర్చిపోతే ఫర్గెట్ కింద మళ్ళీ మీరు ఎనేబుల్ చేసుకోవచ్చు అనమాట. మీరు పాస్వర్డ్తో ఓపెన్ అయిన తర్వాత ఇది ఎస్బీఐ బ్యాంక్ మెయిన్ వెబ్సైట్ అనమాట. ఇది లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడి నుంచి కూడా డైరెక్ట్ క్లిక్ రావచ్చు. ఇది మన ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అనేది ఇప్పుడు ఎలా ఉన్నాయి అనేది చూసుకోవచ్చు. మన అకౌంట్ నెంబర్, మన పేరు, ఏ ఊర్లో బ్రాంచ్ ఉంది, ఏంటి మన పేరు, ఇవన్నీ కనిపిస్తాయి. ఇప్పుడు మన సర్టిఫికేట్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి కాబట్టి మొదటగా పైన చూస్తే మై అకౌంట్, పేమెంట్స్, బిల్ పేమెంట్స్, డిపాజిట్, ఈ ట్యాక్స్, ఈ సర్వీసెస్ ఇవన్నీ ఉన్నాయి కదండి. దీంట్లో మనము ఈ సర్వీసెస్ అనేది ఆప్షన్ ఉంది. దీన్ని ఒకసారి సెలెక్ట్ చేసుకోండి. దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు కింద చాలా ఆప్షన్స్ కనిపిస్తాయి. డెబిట్ కార్డ్ సర్వీస్ కానీ, ఈ కార్డు కానీ, మై సర్టిఫికెట్, ఎస్బీఐ క్రెడిట్ కార్డు, పెన్షన్ స్లిప్, డిజీ లాకర్, ఇలాంటివన్నీ మీకు ఆప్షన్లు అనేది కనిపిస్తాయి. దీంట్లో మనము పైనుంచి సెకండ్ ఆప్షన్ మై సర్టిఫికేట్ అనేది ఉందండి, ఇది సెలెక్ట్ చేసుకోవాలి. దీంట్లో డౌన్లోడ్ ఫామ్ 16A, హోమ్ లోన్ ఇన్స్టెంట్ సర్టిఫికెట్, ఇలాంటివి మీకు రిలవెంట్ ఏదైనా హోమ్ లోన్ ఏదైనా ఉంటే ఎస్బీఐ బ్యాంక్ లో ఇది చేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ సర్టిఫికేట్ అంటే మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది సర్టిఫికేట్ ఉంటుంది కదా, ఎన్ఆర్ఐ డిపాజిట్స్ అది ఇది, అలాంటిది కూడా ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు ఏదైనా కానీ ఆల్ సర్టిఫికేట్స్ అనేది ఈ దీంట్లోనే మీకు కనిపిస్తాయి, ఎస్బీఐ బ్యాంక్ సంబంధించింది. ఇప్పుడు మనం బ్యాలెన్స్ సర్టిఫికేట్ అనేది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది చూస్తున్నాం కాబట్టి ఈ సర్టిఫికేట్స్ లో లాస్ట్ కింద కనిపిస్తుంది బ్యాలెన్స్ సర్టిఫికేట్ అని, దీన్ని ఒకసారి సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు గవర్నమెంట్ ఎస్బీఐ బ్యాంక్ అనేది ఒక కన్ఫర్మేషన్ అనేది లెటర్ లాంటిది అనమాట. ఇది ఈ ఫామ్ హోమ్ సర్వర్ ఇట్ మీ కన్సర్న్ అనేది బ్యాంక్ ద్వారా మనకి ఇచ్చే డాక్యుమెంట్ లాంటిది. మీ అకౌంట్ నెంబరు, ఇది ఎప్పుడు ఓపెన్ చేశారు, అమౌంట్ ఎంత, ఇవాళ మెచ్యూరిటీ టైం కానీ ఇవన్నీ మీకు దీంట్లో కనిపిస్తాయి. మీరు ఏదైనా అమౌంట్ అనేది డిపాజిట్ చేసుకున్నా అది మనకు మిస్ అయినా ఆ కాపీ అనేది మనం రికవరీ చేసుకోవడానికి కానీ ఇలాగా ఒక కాపీ తీసుకుంటే మనకు సేఫ్ సైడ్ గా ఉంటుంది. కింద వ్యూ ఆర్ డౌన్లోడ్ పీడిఎఫ్ అని ఇది సెలెక్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనకు డౌన్లోడ్ అయిపోతుంది. ఇది ఈ కాపీ అనేది మనకు పీడిఎఫ్ లో డౌన్లోడ్ అయింది. దీన్ని మీరు ఒక ప్రింట్ తీసుకోవచ్చు, లేదనుకుంటే మీరు బ్యాంక్ వెళ్ళినా కూడా అక్కడ వాళ్ళు బ్రాంచ్ మేనేజర్ దగ్గర స్టాంప్ వేసి సైన్ చేసి ఇస్తారు. ఇది మనకు ఏటీసీ అంటే ఎవరైనా ట్యాక్స్ కట్టే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది. ఏటీసీ కింద క్లెయిమ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.